ప్రజా సమస్యలపై ప్రజా గొంతుకగా నిత్యం పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులను ఈ మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన సిపిఐ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ఎన్నో విజయాలు సాధించిన ఎర్రజెండా విజయానికి సాక్ష్యమని సిద్దిపేట జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న సిపిఐ పార్టీ అభ్యర్థులను ఓట్లేసి గెలిపించాలని ఆయన కోరారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు అభ్యర్థిగా శివలింగ కృష్ణ పోటీ చేస్తున్నారని, ఆయనకు పట్టణ ప్రజలు పూర్తిగా మద్దతిచ్చి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దయానంద్ రెడ్డి, రాజేశం, రామచంద్రం పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికలు జరిగేటువంటి 4 మున్సిపాలిటీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థులు నిలబెట్టడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. సరే, గత శాసనసభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ సిపిఐ కలిసి పోటీ చేశాయి. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈసారి కూడా మేము రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు కాంగ్రెస్ పార్టీతోటే మరి మేము పనిచేయాలని చెప్పి భావిస్తా ఉన్నాం. సరే, వాళ్ళు కూడా గౌరవప్రదమైనటువంటి స్థానాలు మాకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వారిపైన. ఈ మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి 4 మున్సిపాలిటీలు కూడా ఎర్రజెండా పార్టీగా సిపిఐ ప్రజల గొంతుగా పనిచేసినటువంటి సిపిఐ ప్రాతినిధ్యాన్ని కూడా ప్రజలు గౌరవించి మరి ప్రజలు కూడా మరి ప్రశ్నించిన గొంతుకైనటువంటి సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత మరి వారిపైన ఉంది. వారికి సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్స్ వాటిని అన్నిటి మీద కూడా చర్చించి తప్పనిసరిగా ఈ గజ్వేల్లో ఉన్నటువంటి 20 వార్డులలో ఆరండర్ కాలనీలో ఉన్నటువంటి 6 వార్డులు ఏవైతే ఉన్నాయో ఈ 6 వార్డులలో పోటీ చేసేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అలాగే గజ్వేల్ పట్టణంలో కూడా మనం గతంలో ఇండ్ల స్థలాలకు సంబంధించి పోరాటం చేసినటువంటి పోరాటము పత్రికా మిత్రులైనటువంటి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఒక 7-8 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటం చేసి మనం సాధించినటువంటి స్థలంలోనే ప్రస్తుతం 1250 డబుల్ బెడ్రూమ్లు కట్టినటువంటి పరిస్థితి కూడా మీకు తెలుసు. చాలా సమస్యల మీద మేము ఎల్లవేళలా ప్రజల పక్షాన పోరాటం చేస్తా ఉన్నాం. అందుకని ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిలబెట్టేటువంటి వ్యక్తుల్ని కంకి కొడవలి గుర్తును గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రానున్న ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా పార్టీ పోటీ చేస్తుంది. పోటీ చేసే స్థానాల్లో గెలిచేందుకు కూడా సర్వశక్తులోటి ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.